సోమరెడ్డి గుర్తుపెట్టుకో, నువ్వు నాకు నేను చేసినట్టు పని లోపల ఏ అధర్మం చేయలే, ఎక్కడ కూడా ఒక రూపాయి అన్యాయంగా తినలే, కమిషన్లు తినలే, పైసలు నేను ఇవ్వని కూడా ఆశపడే బిల్లాడ దగ్గర నేను లంచాలు తీసుకోలే, పర్మిషన్ ఎగ్జామ్ తీసుకోవాలి, ఒక్క రూపాయి నేను తీసుకోలే. ఏడా ఏ గుంట చూరమంటావు చెప్పు. రేపు పొద్దున ట్యాంక్ సెంటర్ కాడికి వస్తా, నీళ్ళు పోసుకున్నాను నెత్తి మీద, నువ్వన్న గుళ్ళకు నేను అన్నా, నేనన్నా పోతా నీళ్ళు పోసుకొని. నేను గుళ్ళు శివాలయం అంటే ఇష్టం, నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం. ఇద్దరు గుళ్ళలో ఏ గుడికి నన్ను రమ్మంటే వస్తా. నేను ఏ కమిషన్ నేను ఏడ తినలే, ఇవ్వని దగ్గర లంచం అడగలే, ఏ బిల్డర్ దగ్గర నేను చేసి ఆపలే అని నేను గుళ్ళ దొరుకుతాను. నువ్వు చూస్తావా? వైస్ చైర్మన్ రావాలన్న జెడ్పీటీసీగా చేసిండు, సర్పంచ్గా చేసిండు, వైస్ చైర్మన్గా చేసిండు. ఆయన నేను ఇంత కూర్చోబెట్టి నువ్వు రామ్లని వస్తాడు పో, నా స్థాయి అది కాదని చెప్పబడుతుంది. నేను ఇంకోటి చాలా క్లారిటీ చెప్తున్నా, హరీష్ అన్న ఈ ప్రెస్ మీట్ గారు వినాలే, చాలా జాగ్రత్తగా ఉండు. ఇప్పుడు కాళ్ళు మొక్కుతాడు, ఆ కాళ్ళు గుంజి చేస్తాడు, ఆ కాళ్ళు గుంజి హరీష్ రావు కూడా నా స్థాయి కాదంటాడు. బరాబర్ నువ్వు స్థాయి ఏడమని ఉన్నా, అందుకనే కదా ఏమైనా మిస్ పెట్టావు, కాళ్ళు వాళ్ళకి వచ్చినావు హ్యాపీగా ఉన్నావు. చూసాను ఎన్నుకున్నాడు ఎవరు కూడా స్థాయి కాదు, నేను వేరే దగ్గర నీ కొడుకంతా వేరే దగ్గర ఉన్నానని చెప్తున్నావు. గౌరవించాలా, మనుషులను గౌరవించాలా. రావాలన్న జెడ్పీటీసీగా చేసిండు, అని గౌరవించాలి. మా పార్టీ నాయకుల మీద ఎప్పుడైనా బురదెత్తిపోవాలన్నా, ప్రభుత్వం మీదకి బురదెత్తిపోవాలని ప్రయత్నం చేసినా ఏ ఒక్కరిని కూడా సహించే పరిస్థితి లేదు. రాబోయే రోజులలో మేయర్ సీట్ కు జెండా ఎగిరేస్తున్నాం, అభివృద్ధి అంటే ఏంటో చూపెట్టబోతున్నాం.